హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇదిగోండి, సండే ఎక్కడికైనా స్కెళ్ళు బావా అని అంటే ధర్మపురికి వెళ్ళేసి వద్దాము, పుణ్యస్నానాలు చేయాలి కదా అని చెప్పి అన్నారు. సో అట్లా అని చెప్పేసి వచ్చేసినాం. ఖుషిని అయితే తీసుకురాలేదనమాట. సో అక్కడ వాటర్ మొత్తం స్టాప్ చేసి ఉన్నారని చెప్పేసి టెంపుల్కి ఎదుర్కొన్న ప్లేస్లో వేరే సైడ్ అయితే వాటర్ ఫ్లో అవుతున్నాయి, అటు వెళ్ళండి మంచిగా ఉన్నాయి, నీళ్ళు తెల్లగా ఉన్నాయి అని అంటే వచ్చినాము. తీరా చూస్తే మమ్మల్ని అయితే వేరే వాళ్ళు ఇక్కడ అడ్రస్ ఇచ్చినారు. సో ఆ గల్లీ నుంచి వెళ్ళండి అని. ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం వాటర్ ఫ్లో అనేది ఎక్కడ లేదనమాట. సో మొత్తం బండి ఇసుకలే కనిపిస్తున్నాయి. ఇగోండి ఇక్కడ ఇట్లా కుంటలలో ఉన్నాయన్నమాట. ఇదైతే ఇక్కడ ఉన్న ఒకరైతే వచ్చినారనమాట. ఒక బైక్ అయితే కనిపించింది. సో మిగతా వాళ్ళు అయితే ఇక్కడ ఇసుకలో ఇసుక ట్రాక్టర్లు ఎక్కిస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలంటే సో అక్కడ వాటర్ ఫ్లో ఉంది, వెళ్ళండి అని చెప్పేసి అయితే అంటున్నారు. బాగా చెప్పులు ఇక్కడ తీసా. ఇంకా కొబ్బరికాయ తీసుకురావా? చలో. అబ్బా, మా ఆయన్ని నమ్ముకొని వచ్చినందుకు నాకు తగిన శాస్త్ర జరిగినట్టున్నది. ఇంకోసారి అడగకుండా చేస్తున్నావు కానీ ఎటన్నా తీసుకెళ్ళు అంటే బిడ్డ నువ్వు నన్ను అడుగుతావు, నీ సంగతి చెప్తా అన్నట్టుంది. ఫైనల్కి అయితే వాటర్ ఫ్లో అయ్యే దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ అమ్మ ఎక్కడెక్కడి నుంచో దాదాపు 2 కిలోమీటర్ల దూరం నడిపించినాడు మా బావ. జారుతున్నాయి అన్నీ. నిజంగా గంగ స్నానం చేసినట్లేదు. ఓహో, భయం అవుతుంది బాబా. ఇదిగోండి హోటల్లో అయితే వచ్చేసినాం. ఇదిగోండి ఫైనల్లీ అయితే వచ్చేసినాం కదా. నీళ్ళు చూసి కదా అక్కడ ఫ్లో అవుతుంది, నీళ్ళు లోతు అయితే అంత లేదనమాట. ఇదే ఇవ్వండి సరౌండింగ్ అయితే అక్కడ మొత్తం. మా బైక్ అయితే అక్కడ ఎక్కడనో ఉంది, 2 కిలోమీటర్స్ అవతల. అవ్వండి అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుందా? అటు సైడ్ యాక్చువల్గా మనకి మెట్ల దారి ఉంటుంది కదా అక్కడ అనమాట. సో అటు నుంచి మేము ఏం చేసినామో మొత్తం అక్కడ అటు సైడ్ నుంచి అక్కడ వచ్చినాం అనమాట. అక్కడ కనిపించే దారి ఉంది కదా అటు, దాని తర్వాత నుంచి అయితే వచ్చినాము. చాలా లాంగ్ ఉంది. ఇవ్వండి ఎక్కడి దాకా వెళ్తా బావా? అయ్యో లోతే లేదు కదా. సరేలే కూర్చో అక్కడ ఎక్కడైనా. నాకు ఏం చూస్తున్నావు? సరేలే మునుగు కానీ తొందర. పొరుగు దండలు పెడుతున్నావా? దాదా అచ్చా చల్లగా ఉన్నాయి నీళ్ళు. వేడిగున్నాయి. ఏం చేస్తున్నావు? అక్కడ ఆగి ఉన్న నీళ్ళలో చేస్తా అంటావు, అక్కడికి అంటే సరే మునుగు. మునుగుడు కూడా మునుగలే. ఖుషి అన్న ఏమేమో. కానీ తొందర రోజు ఎంటికెళ్ళి తడవలే. ఎంటికెళ్ళి తడుతానే లేదు. పాత సోని నీ ఓవర్ యాక్టింగ్ నువ్వు
సార్ చలి పెడుతుంది పా. చదివేస్తుందా అయిపోయింది వెనకాల మునిగినాయి కదా. సరే మన పోదాం. సో గంగకి వచ్చినప్పుడు ఖచ్చితంగా గంగ నీళ్ళు అయితే తీసుకెళ్తాం కదా. సో గంగ నీళ్ళు అయితే తీసుకురావడానికి వెళ్తున్నారు. ఫ్లో అక్కడ అవుతుంది వాటర్, సో అందుకోసమని. సో గంగా వాటర్ అయితే తీసుకొని వచ్చేసింది అనమాట బాటిల్లో. లేదు बटू लगा तार तो लगा ले ఏమన్నా మొక్కిను వచ్చే ఏడాదికి పుత్ర సంతానం కలగాలని మొక్కాం. వచ్చే ఏడాది వెళ్ళమా. ఇదిగోండి అయిపోయింది గంగ స్నానం అయితే వెళ్ళిపోతున్నామంటే ఇంటికి. ఇదేంటి చేపలు కూడా కనిపిస్తున్నాయి. వాటర్ ఇక్కడ కొంచెం ఫ్లో ఉండేసరికి కొంచెం ఫ్రెష్గా ఉందన్నమాట వాటర్. సో ఇక్కడ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. వాటర్ ఎంత ఇది ఉందన్నమాట. సో ఇక్కడ కొంచెమే ఉంది కాబట్టి ఇట్లుంది, అటు సైడ్ కొంచెం డీప్ ఉందిలేండి. బండలు బాగా గుచ్చుకుంటున్నాయి, నడవడానికి రావట్లేదు అసలు. ఇదిగోండి ఇందాక చెప్పినా కదా. సో మేము వెళ్ళింది వాటర్ ఫ్లోకి అక్కడ అటు సైడ్. ఎంత అవుతుంది బాబు? 10 అవుతుందా? టైం ఏమో చూడలేదు. సో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఏం తెచ్చుకోలేదు అనమాట. వెళ్ళిపోతున్నాము. వాటర్ కోసం ఇన్ని ఫ్లో వాటర్ అంటే కొంచెం అక్కడ వాటర్ స్టక్ అయిపోయినాయి. ఆ వాటర్ బాగాలేదని చెప్పేసి ఇంత దూరం అయితే నడవాల్సి వచ్చి. ఇకండి ధర్మపూర్లోనైతే ప్రజెంట్ ఇట్లా ఇక్కడ చాలా దూరం లోపల ఉందన్నమాట. బైక్ అయితే ఇక్కడ పెట్టినాము. అటు సైడ్ నుంచి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా దారి మీకు, అటు నుంచి వెళ్ళాలి. చెప్పులు లేకపోయేసరికి బండల మీద నడవడం అయితే చాలా కష్టమవుతుంది. ఏమైంది? నడవస్తారే కదా బండల మీద, నొప్పి వస్తుంది కాళ్ళు. పద. ఏమైంది? అబ్బా రోడ్డు చూసుకుంటా ఆయన చెయ్యి వాడుకోని కానీ ఇగోండి రిటర్న్ అయితే అయిపోతున్నాం. వే చూస్తున్నారు కదా. సో మొత్తం ఇగోండి వాటర్ అయితే లేదు కనుక మొత్తం బండలి ఇసుకతోటి ఉంది. కొంచెం వెళ్ళడం కష్టం అనిపిస్తుంది. మా ఆయన అయితే పాడేసుకుంటా ఇది చేసుకుంటా అయితే తీసుకొస్తాండు బండిని అయితే. తొందరనే వచ్చేసినాం. వెనక ఏ మనిషి కూర్చున్నదా ఎగిరిపోయిందా అనేది చూసింది లేదు. నిన్ను పట్టుకున్నా ఒక చేతోటే కదా. అయ్యో బండల మధ్య మెల్లగా వే చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా ఉంది. గుంటలు
బాబోయ్ మెల్లగా, అస్సలు బాగాలేదు. కచ్చా రోడ్డు ఉంది. ఇగోండి వే చూస్తున్నారు కదా, మొత్తం అరే ట్రాక్టర్ అయితే వెళ్తుంది. ఇది మొన్ననే తీసినట్టున్నది ఈ వే అయితే. ఇటు వాడు దిగి నేను నడుచుకుంటా అతను బండి నొక్కుంటారా. అటు చూడాగో గుట్టలు ఎక్కున్నది, ఈ రోడ్ ఎట్లున్నది అంతా. అరే అబ్బాబా, ఇక బండి ఉండదు. 2 రోజులు కూడా అయిను ఇటు సైడ్ ఇట్లా నడిపిస్తే. ఇదిగోండి మొత్తానికైతే ఎక్కేసాము. ఘోరంగా ఉంది. ఇదిగోండి ఇటు సైడ్ అన్నమాట. ఇదేంటిది ఇక్కడ, అది రూమ్ రెంట్స్గా ఇట్లా పోనీ. ఇల్లు కడతారు కావచ్చు. యాక్చువల్గా మనం ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవాల్సిందే ఈ వెహికల్. ఇటు నుంచి ఇటు దగ్గర అదేదో ముని టెంపుల్ ఏదో ఉంటుంది కదా, సో అక్కడైతే మేము ఫస్ట్ ఇక్కడ ఆపాము. వాటర్ ఫ్లో ఇక్కడ లేదని చెప్పేసి అన్నాక చాలామంది ఇక్కడే కార్ పెట్టేసి వెళ్తున్నారు, కానీ మేము లేదుగా వచ్చాము అనుకొని వెళ్ళిపోయినాం. అగైంది ఇగో అందరు ఇట్ల నుంచి వెళ్తున్నారు, మనమే అనవసరంగా. మనకే పని పాట లేనట్టు మొత్తం చుట్టూ దిగచ్చు. ముక్కు ఏడుందంటే ముక్కు చుట్టూ దిగచ్చు వచ్చినట్టున్నది. ఇటు పక్కనే పెట్టుకోండి. ఇగోండి యాక్చువల్గా అది ఇటు నుంచి ఆగట్టే అనమాట, కానీ ఇంత దూరం లోపలికి రావాల్సి వచ్చింది. ఇక్కడ ఆపు, ఆంటీ పైసలు ఇచ్చేది ఉంది మనకి. షాప్ ఆంటీ కొబ్బరికాయ తీసుకున్నాం కదా. రూపాయి మీకే బాగున్నాం మేము. సరే అండి వెళ్ళొస్తాం. టెంపుల్ ముందు దారి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. షాప్ నుంచి అయితే లాంగ్ అవుతుంది అని చెప్పేసి ఇట్లయితే వెళ్తున్నాము. చాలానే మంది వస్తున్నారు. దర్శనం అయితే ఏం చేసుకోవట్లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం అనమాట.